Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film program do not support use of any type of tobacco products such as BD, cigarettes, Kaini, Jetta, etc. or their promotion in any manner. మేము దాదాపు 100 మంది పేషెంట్ పైకి చూసాం. ఇది మాత్రం లోకేష్ కదా? నా పేరు లోకేష్. గత 2-3 సంవత్సరాలుగా సిగరెట్ తాగుతున్నాను. బహుశా డాక్టర్లు డౌట్ అంటున్నారు. డైలాగ్ చెప్పనీరా. బహుశా నేను బ్రతకపోవచ్చు అంటు. ఇప్పుడు బెటరా? దురదృష్టవశాత్తు లోకేష్ ని కాపాడలేకపోయాం. ఇతని వయసు జస్ట్ 60 ఏళ్ళే. బహుశా బతకొచ్చు, బతకపోవచ్చు. నా వయసు బతికితే ఏమా టైం అది 10 సార్ పోయినాడు బిడ్డ. ఇంకా భోజనాలు గుట్కా, పాన్ మసాలా, సిగరెట్, జర్దా, హాన్స్, బీడి, పులితల బీడీలు, ఎస్బీడీలు, తొక్క, తోటకూర, మట్టి, మసాలం, ఈవెన్ మీ ప్రాణాంతకం. ఏమయ్యా నువ్వేమవుతాయా? నేను వాడు కలిసి ఇద్దరు కలిసారా? ఇంకా వాచ్ పని చేసి నువ్వు కూడా గంటలో పోతావ్యా? ఇదేం బతుకురా బాబు, ప్యూన్ బతుకు. మత్తు కోసం బీరు, పుణ్యం కోసం తీర్థం తాగినంత దరిద్రంగా ఉంది. రే మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఏంద్రా? నిన్నే కదా జరిగింది. నిన్న మనల్ని ఎలా ఆడుకున్నారా మాకు ఇంటర్వ్యూలో? పదరమామ ఈరోజు మనం ఆడుకుందాం. అయినా వ్యాలంటైన్ డే ఇంటర్వ్యూ ఏంట్రా? వీడు ఎవరైనా చూస్తున్నారా? వీడే అండి మా హెచ్ఆర్. అసలు వీడికి వీడున్న పోస్ట్కి పోలికే లేదు కదా. ఇందుకే వీడికి ఈ పోస్ట్ ఎలా వచ్చిందంటే, అరిటాకులు సొల్యూషన్స్ అనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వీడు ఒక చిన్న ప్యూన్. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఎండి హిట్లర్ లాంటివాడు. మన వాడికి రాత్రి తినింది అరగలేక బాధపడుతున్నాడు. ఇంతలో హిట్లర్ కాఫీ తెమ్మన్నాడు. వీడు తీసుకువెళ్ళాడు ఆయన రూమ్లోకి. వీడు తీపిన భయంకరమైన తీపుకి వీడికి రాత్రి తినింది మొత్తం అరగడమే కాకుండా వాళ్ళ హిట్లర్ బాస్ కూడా భయంకరమైన సౌండ్కి పట్టలేక పట్టాగట్టేశాడు. ఆ శుభ ఆనందంలో వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా కలిసి వీడికి ఎండీ పోస్ట్ ఇస్తే వీడు నాకు హెచ్ఆర్ పోస్టే కావాలని పట్టుపట్టి కొట్టేశాడు ఇవాళ మా కాలేజ్లో. అయినా మా శేషప్ప ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ సంగతి ఇంకా తెలిసినట్టే లేదు. చూస్తారుగా మీరే. ఏంట్రా అలా చెప్తున్నారు నా గురించి? మీరు రండ్రా, ఒక్కొక్కటి చూసుకుంటా. Tell about yourself. My name is Sarvedi Bhargav. I completed my BTech in Sheshappa Engineering College and passed out with percentage of 89. And I completed my intermediate in ABCD College with 89%. Okay. And I did my schooling in EFGS Why school should we and hire passed out you? with 92%. And got first rank in my town. My father name is Shiv Prasad and he is serving as a manager in IMG Vaishya Bank. My mother name is Bhavani and she is housewife. Moving into the hobbies. My hobbies are watching news channels, reading newspapers and moving into the aims. My aims are to reach my goals. And moving into the goals, my goals are not yet set. ఈడాపడు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఈ జాబ్ రానిచో తిరిగి మరో ఇంటర్వ్యూలో ప్రసారం అయ్యేంత వరకు సెలవు. ఇంతసేపు నువ్వు న్యూస్ ఆరా చదివింది లేదా నీ బయోడేటా చదివావరా?
నీకు ఇలా కాదురా, ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఈ జాబ్ నాకు వచ్చినట్టేనా సార్? జాబ్ కావాలా నాన్న? మిస్టర్ భార్గవ్ అనే వీడికి జాబ్ వస్తుంది అంటే ఏం టైప్ చేయండి, జాబ్ రాకపోతే బిఎన్ టైప్ చేయండి. ఒరే ఎస్ఎంఎస్ పోల్ చెక్ చేసుకోపో. ఓకే సార్. అవును, అయినా ఎస్ఎంఎస్ పోల్ ఏంటి? పెట్టాడ్రా బాగా లోతుగా. జై హో, నువ్వు పో. కన్ఫర్మ్ ఇదేనా? పక్కా ఇదేనా? ఇదే వీడి ఫేస్ చూస్తే బిచ్చగాలికి కన్నాలు వేసేవాళ్ళ అస్సలు లేదు. సరే ఫైల్ చూద్దాం. ఫైల్ చూసా, గుడ్, నైస్. హియర్ ఇస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ వ్యాన్? A van వీడేంటి పల్లెకిలు ఇస్తున్నాడు క్వశ్చన్ అడిగితే? A van spans a large geographical area and it contains a collection of missions intended for running user program. Yeah, good. What are the three main categories in wireless network? ఏం చేస్తున్నాడు? ఈ క్వశ్చన్ కాదే రే, చీపురు కుట్టేతావా? ఇక్కడ పడితే అక్కడ వెళ్తున్నావు. ఆటలాడి సావురా, ఎత్తుక్కుల సస్తాను. ఓ, బహుశా 4వ బిట్లో ఉందేమో. అయ్యో, జారిపోయింది. ఎలాగైనా తను తీసి జాబ్ కొట్టాలి. దొరికింది. గెట్ అవుట్. ఏంట్రా నువ్వు రికమెండేషన్ క్యాండిడేటా? అవును సార్. Oh my god, I feel so good. Oh yeah. Oh, slow down. Oh yeah. మీ నాన్న ఆఫీస్లో ఉన్న నాలో టైమే లేదురా నిద్రపోవడానికి. కానీ మీ నాన్న ట్రాన్స్ఫర్ అయ్యాడు, మెలకు ఉండడానికి కూడా టైం లేదురా, అందుకని ఇలా తయారయ్యాను. వాట్ యు నో అబౌట్ మై కంపెనీ? నాన్నగారు చెప్పారండి మీరు చాలా పెద్దదని. ఏంటిది? కంపెనీ అండి. ఓకే, బతికించాడు. వాట్ యు నో అబౌట్ జాబ్ ప్రొఫైల్? నాన్నగారు చెప్తారండి. ఓ, నాన్నగారా చెప్తారు. హౌ మచ్ సాలరీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? నాన్నగారు మీకు చెప్పలేదా అండి? ఓ, నాన్నగారా చెప్తారు. నాన్నగారే కదా చెప్తారు, మాకు చెప్తారు. వీళ్ళ నానే అనుకున్నా, వీడు అలానే ఉన్నాడు. వాడు బొమ్మరిల్లు ఫాదర్ అని ఫీలింగ్. ఓ దిక్కుమాల. ఇంక నువ్వేం చేస్తావు? అది కూడా నాన్నగారు చెప్తారండి. ఓ, చెప్తారా? అది కూడా చెప్తారా? ఇదంతా కాదు కానీ మీ నాన్న ఇంకేం చెప్పాడా? ఒక్క విషయం చెప్పారండి నాన్నగారు. ఏంటది? ఈ కంపెనీలో ఒక సచ్చినోడున్నాడంటండి, అతనితో మాత్రం జాగ్రత్తగా ఉండమన్నారండి నాన్నగారు. ఏం పేరు అతనిది? అతని పేరు పండుకుమార్ అంటండి. సార్ నా జాబు పొయ్యి మీ నాన్న చెప్తాడు. పో పో పో, బయట పో. అరే మామ, లోపల ఏం చెప్పాలి ఏం అర్థం కావట్లేదురా. నేను నీకేం చెప్తాను అది చెప్తే నీకు కన్ఫర్మ్ జాబ్ ఇచ్చేస్తాను. మై నేమ్ ఇస్ సెటప్ప. ఐ యామ్ ఫ్రమ్ సోషల్ ఇంజనీరింగ్ కాలేజ్.
ఓ అట్లా నేను పిలుస్తున్నారా ఇంకా ఉందిరా నేను లోనికి వచ్చేదా వద్దంటే చెప్పండి ఇప్పుడే చూపేస్తా. సీటు కేక. వీడేంటి హెచ్ఆర్ అంటే అమ్మాయి అనుకున్నా. పర్లా వీడు కెమెరా ఫ్రేమ్కి కరెక్ట్గా సరిపోతాడు. ఫైల్ తీపిచ్చానేమో. ఓ కరెక్ట్గానే ఉందా? ఈ జాబ్ కన్ఫర్మ్ నాకు. ఈ ఎక్సైట్మెంట్ నేను తట్టుకోలేకుండా ఉన్నాను. అయ్యో 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 రే మీ నాయన తొందరగా అడిగి సౌరా అడిగి దీతో. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. సార్ మై నేమ్ ఇస్ సెటప్ప. ఐఎమ్ ఫ్రమ్ శేషప్ప ఇంజనీరింగ్ కాలేజ్ సార్. Fine. What do you know about my company? Sir, my name is Setappa, sir. I'm Shishappa Engineering College. ఏంట్రా ఆ రిపీన్ క్యాసెట్ లాగా చెప్పిందే చెప్తున్నావు? సార్ ఒక్క నిమిషం. సార్ మై నేమ్ ఇస్ సెటప్ప సార్. ఐఎమ్ ఫ్రమ్ శేషప్ప ఇంజనీరింగ్ కాలేజ్. ఎస్ చెప్పేసి. ఏం చెప్పు సార్ నేను చెప్తా. మై నేమ్ ఇస్ పండు. నువ్వు బయటికి పోరా ముందు తప్పే. సార్ నేను చూస్తే కుటుంబం ముందు టెంకాయ పీ చంపుకునే వాళ్ళ ఉన్నాడు. రెజ్యూమ్ లో నోటా? వీడ కొత్త క్యారెక్టరా ఏంటో చూద్దాం. నేను మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతా. నేను ఎక్కడ స్ట్రక్ అయ్యానో అదే పదాన్ని మళ్ళీ రిపీట్ చేస్తుంటా. అప్పుడు నా మొహాన మినరల్ వాటర్ మాత్రమే చల్లండి. దీంట్లో కూడా క్వాలిటీయా? అబ్బో వీళ్ళు చాలా సేవలు ఉన్నాయా. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఈస్ గుర్తొచ్చింది. పునీత్. అమ్మయ్యా. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? కోడూర్. అబ్బో వీళ్ళు చాలా సేవలు ఉన్నాయా. సరే నువ్వు బై బయలుదేరు. చిచ్చి నీ రోగం నాకు అంటుకునేది కదరా. బయలుదేరరా నాయనా బయలుదేరు. బంగారం నేను నిజంగా ఇంటర్వ్యూకి వచ్చాను బంగారం. నన్ను నమ్మవా చెప్పు. నువ్వు డైటింగ్ చేస్తున్నావని ప్రతిరోజు అరకేజీ చికెన్ తెచ్చిచ్చా కదే. అదంతా కాదు, నా జోబిలో నువ్వు చేయి పెట్టి ఎన్నిసార్లు చెల్లరెత్తేసావు నాకు తెలియకుండా. నేనేమన్నా అన్నానా చెప్పు. హలో బాస్. ఒక్కసారికి నన్ను నమ్మవా? కాసేపు తట్టుకో. ఏంటి నువ్వు హెచ్ఆర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటావా నేను వచ్చానని? లేదంటే బ్రేకప్పా. అంత మాట నద్దు బంగారం, మాట్లాడిస్తా. సార్ ఫోన్. మేము విన్నాం సరేనా. ఈ పని చూసుకొని రాపో మళ్ళీ రాపో. ఈ ఇంటర్వ్యూ దొబ్బింది, ఇద్దరు బఠానీలు తిందాం సరేనా. అబ్బా అరే లిస్ట్లో అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా ఉన్నారే. ఈ అవతారంలో నన్ను చూస్తే ఏమనుకుంటారేమో. లెట్స్ గెట్ అప్ చేంజ్. అరే నేను ఇప్పుడు బాలీవుడ్లో హీరో లాగా ఉంటాను.
ఏరా అలా చూస్తున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి? మా ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పారు సార్, హెచ్ఆర్ తో ఐ కాంటాక్ట్ ఉండమని. నువ్వు క్లాస్ చాలా బాగా విన్నట్టుగా ఉన్నావురా. హెచ్ఆర్ ఫైల్ చూసేటప్పుడు కాదురా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమనింది, క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేటప్పుడు హెచ్ఆర్ ని చూడమనింది. అవునా సార్? ఐ కాంటాక్ట్ అంటే అదే. ఓ నాకు సార్ నాకు అర్థమైంది సార్, బాగా అర్థమైంది. నువ్వు పోరా పోరా సార్ నాది డౌట్ సార్, మీరేంటి సార్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ అన్లిమిటెడ్ పెట్టారు? వాళ్ళది మాత్రం పర్సంటేజ్ కదా, వాళ్ళు మాత్రం స్టూడెంట్స్ కదా. మా కంపెనీ అంతేరా, అందరినీ ఆదరిస్తుంది. అందుకేనే సార్ మీ కంపెనీ అలా తగలడింది. నీకు తెలిసిందా? బయలుదేరి. సార్ ఫైన్. థ్యాంక్ యూ సార్. Tell about yourself. ₹1 పెట్టి రెజ్యూమ్లో నా పేరు, నేను ఇప్పటిదాకా ఏమేం దేకాను మొత్తం అందులో పెట్టి నీ దగ్గర దేకితే నువ్వు మళ్ళీ నేను ఏం దేకానో అని నన్నే దేకమంటావురా నీ? సార్ 1 సెకండ్ సార్. ఏంట్రా వీడు? ఓకే. ఓ గాడ్, ఈసారైనా జాబ్ రావాలి. ఆప్రా. ఆన్సర్ టు మై క్వశ్చన్. My name is Gautam sir. I am from Sheshappa Engineering College sir. My father's name is Harish sir. My mother's name is Lalita sir. So why you need this job? Sir 1 second sir. Oh god, ఈసారైనా జాబ్ రావాలి. ఆప్రా. సార్ చెప్పాను కదా సార్, నాకు భక్తి ఎక్కువ సార్ కొంచెం. Answer to my question. Sir, total my family depends on this job sir. My father has health problems sir, so I need this job sir. అబ్బచ్చా, ప్రతి ఓడు చెప్పే రీజన్ ఇదే కదరా. అవునా? అలా చెప్పకపోతే మీరు జాబ్ ఆడిస్తారా? సర్లే అయితే ఏం, మేము వెతికేది ఇలాంటి బక్రా కోసమే కదా. వీడైతే కరెక్ట్. నేను నీకు బక్రాలా కనిపిస్తున్నానా? జాబ్ రాని ఎవడు బక్రానా చూద్దు. ఓకే ఫైన్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. సార్ 1 సెకండ్ సార్. వీడిని కానీ ఇంకా ఆపకపోతే నాకు పెట్టేలాగున్నాడు నా. ఏంటిది? వద్దురా, చిచి నువ్వు ఆపరా. సార్ మరి నా జాబ్? 1 సెకండ్. సార్ ఏంటి సార్? ఏంట్రా నీ రోగం నాకంటుకునింది? సార్ మరి నా జాబ్? Tell about yourself. బోడిగా. ఏంట్రా బోడిగా అని తిడుతున్నావు? ఏమనుకుంటున్నావు నా గురించి? ఐ విల్ కిస్ యూ. కిస్ యువా? ఐ కిల్ యూ. ఓ కిల్ యూ. చెప్పరా చెప్పు. సరే, ఎగ్జామ్స్ చదివేటప్పుడు పెద్ద పెద్ద ఆన్సర్స్ ఉంటాయి కదా, అవన్నీ షార్ట్ కట్ లో గుర్తుపెట్టుకోవడానికి ఆన్సర్స్ మెయిన్ హెడ్డింగ్స్ అన్ని కలిపి ఒక్క వర్డ్ చేసి గుర్తుపెట్టుకుంటాం సార్. మరి బోడిగా అంటే ఏంటి? సార్ బోడిగా అంటే నా బయోడేటా సార్. సార్ చెప్తాను సార్. బి అంటే భగత్ సార్ నా పేరు సార్. ఓ అంటే ఓంకారయ్య మా నాన్నగారి పేరు సార్. డి అంటే డేట్ ఆఫ్ బర్త్ సార్ 1993. ఐ అంటే ఇంద్రపట్నం మా ఊరి పేరు సార్. జి అంటే గోదావరి సార్ మా స్కూల్ పేరు. ఏ అంటే ఆశంకర జూనియర్ కాలేజ్ సార్. మరి ఇప్పుడు ఇక్కడే సార్. నువ్వు చెప్పేది ఎలా ఉన్నదంటే కుక్క నాకింది ఇంతవరకే అన్నట్టుంది. ఇదేం పోలికరా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ యాంప్లిఫికేషన్ షుడ్ బి డన్ టు గెట్ మల్టీప్లెక్సర్? ముండానా? ఏరా ఇంట్లో చెప్పేసి వచ్చావా? సార్ చెప్తాను సార్. టోటల్గా మల్టీప్లెక్సర్ని నాండ్ గేట్తో డబల్ యాంప్లిఫై చేయటం.
అంతే సార్. ఏరా, అందరూ తేడాగాల్లాగా ఉన్నారు మీ కాలేజీలో. ఒక్కరైనా సరిగ్గా సమాధానం చెప్తారా? లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, దీనికైనా అడ్డంగా కాకుండా సక్రంగా సమాధానం చెప్పు. ఇన్ మ్యాజిక్ ట్రీ విచ్ ఫోర్ డైరెక్టివిటీ ఇంక్రీజెస్? పోరా పంది. నువ్వు నన్ను తిడుతున్నావా లేదా ఆన్సర్ చెప్తున్నావా నాకు అర్థం కావట్లేదురా. సార్ చెప్తాను సార్. సరే చెప్పురా. పిఓ అంటే పోర్ట్ సార్, ఆర్ఏ అంటే రేడియేట్ సార్. టోటల్గా పోర్ట్ 1లో రేడియేట్ అయ్యే పాత్లో డైరెక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే సార్ ఆన్సర్. సచ్చాడు అదవా. ఏరా అలా చూస్తున్నావు? రివర్స్ పంచ్ కోసమా? రివర్స్ పంచ్ వేసేంత ఓపిక లేదు, పులుసు అంతా గారిపింది, బయట పోవచ్చు. ఆడుకోవడం అంటే ఇది. ఊరు సామి, అది మాక్ ఇంటర్వ్యూ కాదంట్రా, అది రియల్ ఇంటర్వ్యూ అంటే వాడు రియల్ హెచ్ఆర్ అంట్రా. మరి అదేంట్రా? రే పేపర్ రా. ఇంకా మనకు ఉద్యోగాలు వచ్చినట్టేరా. వస్తానురా, కంటిన్యూ. బోడిగా ఏంట్రా పొడిగా? సార్, ఐ ఫ్రమ్ శేషాప్ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పేసి కోపం బాబెట్టు. మై గోల్స్ ఆర్ నాట్ ఎట్ టు సెట్. ఇంతటితో ఈ వార్త సమాప్తం. తిరిగి ఈ జాబ్ రా. లాస్ట్లో పెట్టే సరిపో. ఒక్క విషయం చెప్పారండి. ఒక్క విషయం చెప్పానండి.